పెట్టాలనుకుంటున్నారా? ఇది ఇట్లాంటి ఉప్మా కాదండి. ఇది ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి కడాయిలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు ఫ్రై అయ్యాక శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఈ పప్పులు మంచి టేస్ట్ ఇస్తాయి, హెల్త్కి కూడా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి, వేస్తున్నాము. అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియో. ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా అండి, చాలా బాగుంటుంది టేస్ట్. నార్మల్ ఉప్మాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. ఒకసారి ట్రై చేయండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అల్లము, పచ్చిమిర్చి వేసి అవి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేస్తున్నామండి. కరివేపాకు కొంచెం చిటపట్లాడాక ఆనియన్స్ ఇట్లా లేయర్స్ లాగా కట్ చేసుకుని వేయాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు అందరింట్లో ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు కదండి, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, సాయంత్రం డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ వేయాలండి. ఒక 3 టొమాటోస్, పెద్ద టొమాటోస్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పండిన టొమాటోస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. టొమాటోస్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఫోర్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నామండి. వాటర్ వేసాక సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే బెటర్, వాటర్లోనే కాబట్టి మెల్ట్ అయిపోతుంది. ఇదిగో చూపిస్తున్నామండి. ఇది జవ్వ గోధుమ రవ్వ, ఎర్ర రవ్వ, చాలా మంచిదండి హెల్త్కి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిది. ఇంట్లో అలవాటు చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఎవరైనా తినచ్చండి, పిల్లలకి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ చాలా బాగుంటుంది హెల్త్కి. లిడ్ పెట్టేసుకుంటే ఒక 10 minutes ఉడికిపోతుందండి రవ్వ అంతా. తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. పైన కావాలంటే జీడిపప్పు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి తప్పకుండా. హెల్త్కి చాలా మంచిదండి, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి. ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం అవుతుంది కదా చాలామంది ఇంట్లో. సో ఇది చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి. ఏ డాక్టర్నైనా సజెస్ట్ చేస్తారు ఇది తీసుకోమని. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, సాయంత్రం డిన్నర్ కానీ, దేనికైనా చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.